హలో ఆంటీ, నేను అజిత్ని. చెప్పు అజిత్. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. సింహాద్రి గారు ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నారు. నిజంగానా? ఎంత మంచి మాట చెప్పావు అజిత్. ఆంటీ, సింధుజమ్మ గారు శ్రీను గారు అంటూ మీ ఇద్దరు పేర్లే కలవరిస్తున్నారు. స్పృహలో లేని స్థితిలో కూడా మీకేదో నిజం చెప్పాలనుకుంటున్నాడు. అవునా? మరి డాక్టర్ గారు ఏమంటున్నారు? అంకుల్ ఏ క్షణంలో అయినా పూర్తిగా స్పృహలోకి రావచ్చని మిమ్మల్ని పిలిపించమని చెప్పారు. అలాగే అజిత్, నువ్వు అక్కడే ఉండు, మేమిప్పుడే బయలుదేరతాం. ఓకే ఆంటీ. సీను, నేనంతా విన్నానమ్మాయి గారు. చూసావా సీను, సింహాద్రి స్పృహలో లేని స్థితిలో కూడా మన పేర్లే కలవరిస్తున్నాడట. మనకేదో నిజం చెప్పాలనుకుంటున్నాడట. అమ్మాయి గారు, ఇన్నాళ్ళు సింహాద్రి ఏమైపోతాడా అని భయపడ్డాం, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అవును సీను, మనం వెంటనే సింహాద్రిని చూడాలి. హాస్పిటల్కి వెళదాం పద. పదండి. సిస్టర్, పేషెంట్కి ఇంజెక్షన్ చేయండి. ఓకే డాక్టర్. పేషెంట్స్కి స్పృహ రాగానే చెప్పండి. ఈలోగా నేను రౌండ్స్ పూర్తి చేసుకుని వస్తాను. ఓకే డాక్టర్. హలో, చెప్పండి. అజిత్, నేను మళ్ళీ చేస్తానా? వచ్చారా ఆంటీ? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు సింహాద్రికి ఎలా ఉంది అజిత్? ఇంకా ఐసీయూలోనే ఉంచారా? అవునంటే డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి చూసి వెళ్ళారా. ఏ క్షణమైనా స్పృహలోకి రావచ్చన్నారా. రండి వెళ్దాం. ఓ మై గాడ్, పేషెంట్ ఏడి? సిస్టర్, పేషెంట్ ఎక్కడ బెడ్ మీద లేరు. అవును సార్, ఇంజెక్షన్ ఇద్దామని మెడికల్ షాప్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొచ్చే లోపు ఈ నెట్టో వెళ్ళిపోయాడు. డాక్టర్! ఏంటి అజిత్, సింహాద్రి స్పృహలోకి ఎప్పుడొచ్చాడు? ఎవరికీ కనిపించకుండా ఎలా మాయమైపోయాడు?
అదే అర్థం కావడం లేదా అంటే అమ్మాయి గారు ఎంతో దూరం వెళ్ళుండ్రు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు. రండి వెళ్ళి చూద్దాం. సరే పదండి. వాట్ ఈస్ దిస్? క్రిటికల్ కేసు ఇది. పేషెంట్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకూడదని తెలీదా? సారీ సార్, మెడిసిన్స్ కోసం వెళ్ళాను. డాక్టర్ గారు, కారిడార్ మొత్తం వెతికాం. సింహాద్రి ఎక్కడా కనిపించడం లేదు. ఆశ్చర్యంగా ఉంది. స్పృహలోకి ఎప్పుడు వచ్చినట్టు, అలా ఎలా వెళ్ళిపోయినట్టు? ఛ! నేను 2 minutes ఇక్కడే ఉంటుంటే ఇలా జరుగుండేది కాదేమో. అజిత్ గారు, జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. అలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్ హాస్పిటల్ గేట్ దాటితే అతని ప్రాణాలకే ప్రమాదం. సేను, సింహాద్రి కనిపించాడని తెలియగానే ఎంత కంగారు పడుతూ వెళ్ళాం. పాపం సింహాద్రి మనతో ఏదో చెప్పాలని కలవరించాడట. ఏం జరిగిందో, తను ఏం చెప్పాలనుకున్నాడో మనకు తెలీదు. అప్పటిదాకా బెడ్ మీద ఉన్నవాడు అంతలోనే ఎలా మాయమైపోయాడో అర్థం కావటం లేదు. అవునమ్మాయి గారు, తలుచుకుంటుంటే అంతా గజిబిజిగా ఉంది. హ్మ్. ఎన్నాళ్ళు కోమాలో ఉన్నవాడు సడన్గా స్పృహలోకి రాగానే ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏయ్, ఎవరు నువ్వు? నిన్నే. సింహాద్రి, నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి? సింహాద్రి, మెల్లగా మెల్లగా. అమ్మగారు, హాస్పిటల్ నుంచి మిమ్మల్ని కలవాలని వచ్చానమ్మా. ఇంటికి తాళం వేస్తుంది. కళ్ళు తిరుగుతుంటే నీరసంతో అట్టే పడుకుండిపోయానండి. లే సింహాద్రి, లోపలికి వెళ్దాం పదా. అమ్మాయి గారు, ఈ తాళం తీయండి. మెల్లగలే, మెల్లగా, జాగ్రత్త, జాగ్రత్త. పద, రండి. మెల్లగా.
సింహాద్రి మంచినీళ్ళు తాగు. ఆ, తాగు. ఇప్పుడు చెప్పు సింహాద్రి, ఎన్నాళ్ళు ఏమైపోయా, ఎక్కడున్నావు? అమ్మగారు, మీరిద్దరూ నన్ను నా లచ్చమ్మని క్షమించాలి. మా వల్ల మీకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. సింహాద్రి, ఏమంటున్నావు నువ్వు? మీ వల్ల మాకు అన్యాయం జరగడం ఏంటి? జరిగిందమ్మా. నా భార్య నా లచ్చమ్మ చేసిన తప్పు వల్ల మీ అంజలి జీవితం నాశనం అయిపోయింది. సింహాద్రి, మా అంజలి ఏంటి? అవునమ్మ గారు, అసలు అంజలి మా బిడ్డ కాదు, మీ కడుపున పుట్టిన బిడ్డ. మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురమ్మ. సింహాద్రి, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, ఇన్నేళ్లు నా పెళ్ళం తన గుండెల్లో దాచిపెట్టుకున్న నిజమిది. చచ్చిపోకముందే జైల్లో ఉన్నప్పుడే లచ్చమ్మ నాతో ఈ నిజం చెప్పి బోరున ఏడ్చింది. సింహాద్రి, నువ్వు ఏమంటున్నావో మాకు అర్థం కావటం లేదు. అంజలి మా కూతురైతే మరి గీత ఎవరు? ఆ దరిద్రం మాకు పుట్టిన బిడ్డమ్మా, మాకు పుట్టిన బిడ్డ. మా లచ్చమ్మ బుద్ధి గడ్డి తిని పూటికి లేని మా బిడ్డ గొప్పగా బతకాలనే ఆశతో ఆ రోజు గీతని మీ బిడ్డ అని చెప్పి మీ చేతుల్లో పెట్టింది. మీ బిడ్డ అంజలి మా బిడ్డగా ఇన్నేళ్లు కష్టాన్ని దరిద్రాన్ని అనుభవించిందమ్మా. లచ్చమ్మ అంత పని చేసిందా? అవును బాబు, అది చేసిన పాపానికి ఆ దేవుడు తగిన శిక్ష విధించాడు. ఏ బిడ్డనైతే అందరం ఎక్కించాలని ఆశపడిందో ఆ బిడ్డే దాన్ని దొంగ అని ముద్రేసి అన్యాయంగా జైలు పాలు చేసింది. జైల్లో ఉన్నంతకాలం తను చేసిన పాపాన్ని తలుసుకుంటూ లచ్చమ్మ కుళ్ళి కుళ్ళి ఏడ్చిందమ్మా. బయటికి వచ్చాక మీ కాళ్ల మీద పడి క్షమించండమ్మా అని అడుగుతానని నాతో ఎన్నోసార్లు చెప్పేది. కానీ మా రక్తం, మా గీత దానికి అవకాశం ఇవ్వకుండా కారుతో గుద్ది సంపించేసిందమ్మా. లచ్చమ్మ పోయాక ఆ నిజాన్ని మీతో చెప్తానన్న భయంతో అది నన్నే కిడ్నాప్ చేయించి నా కడుపును పుట్టిన రుణం తీర్చుకుందమ్మా. సింహాద్రి, అంటే ఈ నిజం గీతకి ముందే తెలుసా? తెలుసమ్మా.
అందుకే ఆ దుర్మార్గురాలు మీ ఉప్పు తింటూనే మీ కూతురుగా ఉంటూనే మీకే ద్రోహం చేసిందమ్మా. మీ ఆస్తిని మొత్తం తన పేరు మీదకి మార్చుకుంది. చివరికి జన్మనిచ్చిన నన్నే చంపించాలని చూసిందమ్మా పాపిష్టిది. ఈ నిజాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని ఆ దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడు. సింహాద్రి, అంజలి అంజలి మా కూతురే అనే నిజాన్ని ఇన్నాళ్ళు మేం కూడా తెలుసుకోలేకపోయాం. బిడ్డ కళ్ళ ముందే ఉన్నా మా రక్తాన్ని మేమే ఆనవాలు పట్టలేకపోయాం. అమ్మగారు, ఆనవాలంటే గుర్తొచ్చింది. మా లచ్చమ్మ చెప్పింది, అంజలి పుట్టినప్పుడే తన పాదం మీద ఇంత పుట్టుమచ్చుంటుందమ్మా. అమ్మాయి గారు, ఆ రోజు నేను చెప్పాను కదా, ఈ చేతులతో ఎత్తుకున్నది కొద్ది క్షణాలే అయినా బిడ్డ పాదం కింద పుట్టుమచ్చ నా కళ్ళారా చూశానని. అమ్మగారు, అయ్యగారు, మా లచ్చమ్మ చేసిన తప్పుని మీరు క్షమించాలా? మా లచ్చమ్మ చచ్చి ఏ లోకంలో ఉన్నా మీరు మన్నిస్తే కానీ దాని ఆత్మకి శాంతి ఉండదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. దయచేసి మమ్మల్ని క్షమించండి అమ్మా. ఆకలి, ఆశ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తాయి అనటానికి లచ్చమ్మ చేసిన ఆ ఒక్క పని చాలు సింహాద్రి. అమ్మాయి గారు, ఆ మాట తీరు, నడక, మంచితనం, చాలీ దయ, అంజలికి అన్నీ మీ లక్షణాలే అని మీతో ఎన్నోసార్లు చెప్పాను. మీ చేతుల్లో పెరుగునందుకే అంజలికి అన్నీ మీ పోలికలే వచ్చాయనుకున్నాను. మన అదృష్టం ఎంత గొప్పదో చూసావా సీను? మన బిడ్డగా పెంచుకున్న గీత డబ్బు కోసం మనల్నే ఇంట్లోంచి గెంటేసింది. మన కడుపున పుట్టిన అంజలి మన కళ్ళ ముందే ఉన్నా మనం తెలుసుకోలేకపోయాం. అమ్మగారు, ఇంత ఘోరం జరగడానికి కారణం ముమ్మాటికి మా లచ్చమ్మే. మీ చేతిలో పెరిగిన గీత తన స్వార్థం చూసుకుంది, రాక్షసిలా మారింది. మా బిడ్డగా మీ కళ్ళ ముందే పెరిగిన అంజలి మంచితనానికి మారుపేరుగా నిలిచింది. నిజంగానే దేవత అనిపించుకుంది. పుట్టుకున్న బట్టే లచ్చినాలు అంటారు. అచ్చిరాలు అది నిజం. మీ బిడ్డ అంజలిని తప్పకుండా ఆ దేవుడు మీ దగ్గరకు చేర్చాలి. డబ్బు కోసం గడ్డి తినే ఆ గీతని తప్పకుండా శిక్షించే తీరాలి. ఆ రెండు నా కళ్ళతో చూడాలి. అదేనమ్మా, అదేనమ్మా నేను కోరుకునేది. అదేనమ్మా, అదేనమ్మా నేను కోరుకునేది. అదేనమ్మా, అదే అదే. అమ్మాయి గారు, అంజలి మన బిడ్డని తలుచుకుంటేనే నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.
ఏంటమ్మాయి గారు ఏం మాట్లాడరేంటి? ఏం మాట్లాడను సీను. ఈ నిజం తెలిసినందుకు పొంగిపోనా? నా బిడ్డ, నా అంజలి ఎక్కడుందో అని బాధతో కుంగిపోనా? అమ్మా అని నోరారా పిలిపించుకోవాల్సిన అంజలి చేత అమ్మగారు అని పిలిపించుకున్న దౌర్భాగ్యపు తల్లిని కదమ్మా నేను. అమ్మా అంజలి, ఎక్కడున్నావు? సీను, నాకు నా బిడ్డ కావాలి. నా అంజలిని నేను ఒక్కసారైనా కళ్ళారా చూడాలి సీను. శుభవార్త ఏంటది? నా కూతురు, మా రక్తం పంచుకుని పుట్టిన మా బిడ్డ ఎవరో మాకు తెలిసిందమ్మా.